మిత్రులారా, రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఏఐటీసీ రాష్ట్ర 18వ మహాసభలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. 26వ తేదీన రాష్ట్ర నలుమూల నుండి వచ్చేటటువంటి వేలాది మంది కార్మిక వర్గం సమస్యలపైన కథం తప్పిపోతా ఉన్నాం. ప్రదర్శన జరుగుతూ ఉంది. ప్రదర్శనలో ఏఐటీసీ రాష్ట్ర బహిరంగ సభలో ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమర్జిత్ కౌర్ గారు పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా 27, 28 తేదీల్లో ప్రతినిధుల మహాసభ, అంటే రాష్ట్ర నలుమూల నుండి ఎన్నికైనటువంటి 550 మంది ప్రతినిధులు. ఈ ప్రతినిధుల్లో పబ్లిక్ సెక్టర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి, అదేవిధంగా పోర్టు నుండి, బిహెచ్పివిల నుండి, ఆర్టీసీ నుండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి, అదే ఆర్మీ నుండి, ఇట్లా ఈ విధమైనటువంటి పబ్లిక్ సెక్టార్ ఎన్నికైనటువంటి ప్రతినిధులు వాళ్ళు. అదేవిధంగా జిల్లా స్థాయిలలో ఉన్నటువంటి ప్రతినిధులు, అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ప్రతినిధులు, వీళ్ళందరితో కూడినటువంటి 550 మంది ప్రతినిధుల కాన్ఫరెన్స్ రేపు 26, 27 జరగబోతున్నాయి. ఈ మహాసభల ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాకు నిర్మాణపరమైనటువంటి మహాసభల్ని నిర్వహించుకుంటాం. ఈ మహాసభల్లో 3 సంవత్సరాలుగా నిర్వహించుకొని గత 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యకలాపాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణని నిర్ణయిస్తాం. దురదృష్టవశాత్తు 100 సంవత్సరాల కార్మిక రంగం పోరాటాలు ప్రారంభమై, మీకు ఒకసారి గుర్తు చేస్తే 1926లో కార్మిక వర్గానికి హక్కులతో కూడినటువంటి చట్టాలు కొన్ని వచ్చినాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. వాటిలో ప్రధానమైనటువంటిది సమ్మె చేసే హక్కు కానివ్వండి, యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు కానివ్వండి, పారిశ్రామిక వివాదాల చట్టం కానివ్వండి, పని గంటలకు సంబంధించినటువంటి కానివ్వండి, స్త్రీలు పగటిపూట మాత్రమే డ్యూటీలు చేయాలనేటటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 100 సంవత్సరాల నాడు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరచబడి 100 సంవత్సరాలు అనుభవిస్తున్నటువంటి వాటిని నరేంద్ర మోడీ గారు ఈ 42 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు ఏమన్నాయి? నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, పారిశ్రామిక వివాదాల చట్టం వస్తే లేబర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేశారు, పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచుతున్నారు. అదేవిధంగా మహిళలు రాత్రిపూట ఈరోజు డ్యూటీ చేస్తుంటే, పగటిపూట చేస్తుంటే రాత్రిపూట కూడా చేయాలని మన అసెంబ్లీలో కూడా 12 గంటలకు సంబంధించి మహిళలు రాత్రిపూట డ్యూటీ చేయాలని దానిపైన తీర్మానం కూడా చేసిన విషయం మీ అందరూ కూడా తెలుసు. అందుకని ఈరోజు వీటన్నిటిపైన 100 సంవత్సరాలు పోరాడు సాధించుకున్నటువంటి అంశాలపైన ఈరోజు మెరుగైనటువంటి వేతనాల కోసం మేము పోరాడాలి, ఇంకా మెరుగైనటువంటి జీతాల కోసం పోరాడాలి, పని ప్రదేశాల్లో మెరుగైనటువంటి సౌకర్యాల కోసం పోరాడాలి, పని భద్రత కోసం పోరాటం చేయాలి. అదేవిధంగా మరి వర్కింగ్ కండిషన్స్ బాగా ఉండేవి అనుమతి వాటి కోసం పోరాటం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న హక్కుల్నే కాలగాసి, ఉన్న హక్కుల్నే తీసేసి వాటిని కాపాడుకోవడానికి ఈరోజు పోరాటాలు చేయాల్సిన